సార్ మీరు సిబిఐ అని మీ మిత్రుడు చెప్తున్నాడు, అవునా? అంటే మాజీ సిబిఐ. మరి మీరు సిబిఐ లో పనిచేస్తూ వైసీపీ మీటింగ్ కి వైసీపీ పార్టీలకు రావాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఈయన పథకాలు బాగున్నాయి, ఈయన చేసే పనులు బాగున్నాయని ఇక్కడికి వచ్చామండి. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు బాగున్నాయి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే చాలా మంది అన్యాయం అయిపోతున్నారు అంటున్నారు. ఎవరు అన్యాయం అవ్వలేదండి. ఆయన వచ్చి ఎప్పటి నుంచో సిబిఐ పార్టీలో ఉండి మేము భూములు పోరాటం చేసాం. ఇక్కడ చింతపల్లి పాడేరు ఏరియా అంతా చేసినప్పుడు ఒక్క పట్ట కూడా 14 సంవత్సరాలు చేసి ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు ఒక పట్ట ఇవ్వలేకపోయాడండి. రాజశేఖర రెడ్డి గారు 2009లో వచ్చి ఆయన కొన్ని పట్టాలు ఇచ్చాడు మా ఏజెన్సీకి. పోరాటం చేసిన పట్టాలు వస్తాయో రావో అని అనుకుంటూ వాళ్ళం మేము. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చి పట్టాలు కొన్ని ఇచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ 2014లో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు, ఒక్క పట్ట కూడా మళ్ళీ ఎందుకు ఇవ్వలేకపోయాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2019లో వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ ఉన్న పట్టాలని మా ఏజెన్సీ వాళ్ళకి అందరికి ఇచ్చారండి. భూ పోరాటాలు ఎంతో చేసాం. వచ్చిన తర్వాత దానికి రైతు భరోసా పెట్టువాళ్ళు అలాగే చాలా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆదివాసులకు కావచ్చు, ఆదివాసులకు న్యాయం చేసిందే మేమని చెప్తున్నారు కదా టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు ఏం చేయలేదండి. మేము కూడా 84 నుంచి ఎన్టీఆర్ గారు వచ్చింది కానీ చూసాం, ఏమి చేయలేదు. ఆయన 95న వాళ్ళ మామగారు పదవి ఎన్టీఆర్ గారు కొన్ని చేశారు. మా ఏజెన్సీలో కాఫీ తోటలు ఇచ్చారు, కాఫీ తోటలు మిరేలు, మా కింద ఏరియాలో జీడి మామిడి అన్ని ఇచ్చి, కొబ్బరి మొక్కలు అన్ని ఇచ్చి ఎంతో చేశారు ఎన్టీఆర్ గారు. అటువంటి పదవులు చంద్రబాబు నాయుడు గారు 1995లో లాక్కు ఏమి చేయలేదండి. ఒక్క పని ఏది కూడా చేయలేదు. మా ఏజెన్సీ వాళ్ళకైతే మరీ ఏమి చేయలేదండి. మీరేమో ఏజెన్సీకి చేసింది వైఎస్ఆర్, తర్వాత జగన్ అన్న, అంతకుముందు ఎన్టీఆర్ అని చెప్తున్నారు. ఏజెన్సీకి న్యాయం చేసింది టీడీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ ప్రభుత్వం రాక్షస పాలన అంటున్నాడు కదా. ఏమి లేదు, ఆ లోకేష్ ఒక నెంబర్ కూడా గెలలేదండి. ఆ నెంబర్ కూడా కాదు, ఆడేలాగ మంత్రి అయిపోయాడు. వార్డు నెంబర్ గెలవాలి కదా, వార్డు నెంబర్ గెలిచి తర్వాత ప్రెసిడెంట్ అవ్వాలా, ఎంపీటీస్ అవ్వాలా, జడ్పీటీస్ అవ్వాలా, అలాగే ఎమ్మెల్యే దాకా వెళ్ళిపోవాలా, ఎంపీ దాకా వెళ్ళిపోవాలి. ఎలాగైపోయాడు అంటాడు. జగన్ గారు కూడా సర్పంచ్ గా, ఎంపీటీస్ గా, జడ్పీస్ కాకనే ముఖ్యమంత్రి. ఆయన ఎంపీగా చేశాడు కదండి. ముందు జగన్ ఎంపీగా చేసి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కొంత సొంతగా పార్టీ పెట్టుకొని 10 సంవత్సరాలు తిరుగుతూ జనాలకంతా పోసేసి సీఎం అయ్యారు ఆయన. మరి ఈడు వాళ్ళ నాన్న వెనకాల తిరుక్కుంటూ 370 కోట్లు ఎంత అన్యాయం చేశారండి మన ప్రజల సొమ్ము. 371 కోట్లు ఎవరు బాబు గారు సొమ్ము అండి అది. అలా తినేవచ్చా? రుణమాఫీ చేస్తున్నాడు ఏజెన్సీ వాళ్ళకందరూ, రుణమాఫీ ఒక్కళ్ళకు రుణమాఫీ అవ్వలేదు. పసుపు కుంకం డబ్బులని అప్పుడు ఎలక్షన్ దగ్గరలో 10,000, 10,000, 12,000 ఇచ్చాడు, అంతే ఆయన చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏమి లేవండి. ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందే, నేను రోడ్లు వేసాను, కరెంట్ ఇచ్చాను, ఏజెన్సీ ప్రాంతం వాళ్ళకి గడపకి పాలన తీసుకెళ్ళాను అంటున్నాను. వచ్చినప్పటి నుంచి పుంతల రోడ్లన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అప్పుడు చేసిన తర్వాత అలా రోడ్లు అవుతూనే ఉన్నాయి. ఆల్ చేయడం ఏంటి, మనమే చేసుకుంటాం రోడ్లు. మన వాళ్ళు, మన పెద్దలంతా చేశారు, మనకంట ముదుళ్ళు బోలు మంది పెద్దలు వాళ్ళంతా చేశారు రోడ్లు. ఆ రోడ్లే వీళ్ళు ఇప్పుడు తారులు వేసారు. ఇప్పుడు రోడ్లు అవ్వడం అయితే రాజశేఖర రెడ్డి టైంలో ఆవిందని నీళ్లు జనసేన పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు వల్ల జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రభావం ఉండదు అంటారా? టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది, ఈ పొత్తు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే అవకాశం లేదు. ఓడిపోవడానికి లేదండి, ఓడిపోరు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ గెలిచేస్తారు, మంచి ఖచ్చితంగా గెలుస్తారు. ఏం పేరు అన్న? ఎక్కడ? మరి కొయ్య మండలం బకులండి. నేను వాలంటీర్నా? మరి మీరు ఏజెన్సీ ప్రాంతంలో వాలంటీర్గా పనిచేస్తున్నారు, మరి ఎలాంటి సేవ చేస్తున్నారు మీరు? మేము ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం పేదలకు అందిస్తున్నాం. చేయూతనగా, అమ్మఒడి అనగా, ఇలా అన్ని పెన్షన్ అనగా అన్ని ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అయితే ఉదయం మార్నింగ్ 7కి వెళ్ళి వాళ్ళకి తలుపు తట్టి ఇవ్వడం కానీ, ఇది ఏమాత్రం లేకపోయినా పిలిచి ఇవ్వడం కానీ, తాత వాళ్ళకి అందరికి ఆ విధంగా చేస్తున్నాం మేము. అంటే మీ సేవలు ఏజెన్సీ ప్రాంతంలో ఉపయోగపడతాయా, నెరవేరమా? చాలా 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 బాగా ఉపయోగపడుతున్నాయండి. మా ఏజెన్సీ ప్రాంతంలో అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయండి. మా ఏజెన్సీ ప్రాంతంలో కాదు, సిటీ దగ్గర ఎక్కడైనా బాగా ఉపయోగపడుతున్నాయండి. జగన్ పెట్టే ప్రతి పథకాలు కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ జగన్ గారే వస్తారు. జై జగన్. అంటే జగన్ గారు వస్తారని మీరు చెప్తున్నారు, మీకు వాలంటీర్ సేవ ఇచ్చే నెలకు 5,000 ఇస్తున్నారు కాబట్టి మీరు ఓటు వేస్తారు. మిగిలిన వాళ్ళు ఓటు ఎందుకు వేయాలంటున్నారు? అది తిన్నవాడికి తెలుస్తుంది, తిన్నవాడికే తెలుస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, జగన్ గారే వస్తారంటున్నారు, జగన్ గారే వస్తారండి. టీడీపీ జనసేన పొత్తు అయినా సరే
అవి 2 రావండి. ఆ 2 కమెండ్ అయినా మళ్ళీ జగన్ గారే వస్తారండి. ఎందుకు టీడీపీ పక్కన పవన్ కళ్యాణ్ నిలబడిన యూత్ అంతా అటువైపు వెళ్ళే అవకాశం లేదంటారా? ప్రతి ఒక్క యూత్ అండి, యూత్ 18 సంవత్సరాలు కూడా దాటవండి. వాళ్ళకి 18 సంవత్సరాలు కూడా దాట ఓడకు లేని వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారండి పవన్ కళ్యాణ్ సైడ్ అండి. అదే అండి మెయిన్. 18 సంవత్సరాలు కూడా దాటవు, ఓటకు కూడా ఉండదండి. వాళ్ళు జనసేన పార్టీ అండి, ఉన్న వాళ్ళందరూ టీడీపీ. మేము ఒక్కలే జగన్ అండి, మేము జగనే గెలుస్తారండి. మళ్ళీ వాలంటీర్లకు కావచ్చు, వైసీపీ నాయకులకు కావచ్చు, వైసీపీ కార్యకర్తలకు కావచ్చు, వైసీపీ సానుభూతులకు కావచ్చు, అంత నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని సీట్లు మార్చాల్సిన అవసరం ఏముంది? అక్కడక్కడ పరిపాలన చూసారు కదా మీరే. ఎక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎక్కడైతే కొంచెం వీక్గా ఉందో అక్కడ చూసి జగన్మోహన్ రెడ్డి గారు సీటు కన్ఫర్మ్ చేస్తున్నారండి. వాళ్ళ పాలన కూడా చూడాలి కదా. ఇప్పుడు టీడీపీలో ఎలా ఉంది, ఒకళ్ళు చేశారు ఒకళ్ళు చేయలేదు, మధ్యలో అలాగే పోయింది ఈ చంద్రబాబు నాయుడు పార్టీ అండి. ఇప్పుడు జగన్ కన్ఫర్మ్గా వస్తారండి. మళ్ళీ సీఎం జగనే, మళ్ళీ సీఎం జగన్ గారే గెలుస్తారండి. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.